శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా కన్యారాశి వారికి అన్ని అవకాశాలు బాగున్నప్పుడు కూడా రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. వచ్చిన అవకాశాన్ని విశ్లేషించి ఇలాగెందుకు అయింది, ఇలాగెందుకు కాలేదు, మనకే ఎందుకు వచ్చింది అన్న ఆలోచనతో అటు వివాహ సంబంధాలని అటు ఉద్యోగ అవకాశాలను కూడా వదులుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా అర్హత ఉండి నిరుద్యోగిగా ఈ రాశిలో ఉన్నాడంటే కంపల్సరీగా వాడు వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటున్నాడని అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే ముందుగా ఈ రాశివారు నిరుద్యోగులుగా ఉంటే ఏదైనా సరే ఏ ఉద్యోగమైనా ముందు ఒక చిన్నపాటి ఉద్యోగంలో చేరిపోతే 100% మీకు ఏప్రిల్ తర్వాత బెటర్ ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అప్పుడే మంచి ఉద్యోగం వస్తే ఏప్రిల్ తర్వాతే చేద్దాం అనుకుంటే అసలు ఏది రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా అంటే ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల వచ్చింది వదులుకుంటూ ఉంటారు. ఇది మనకు సరిపోదు, మా చదువు ఎక్కువ ఉద్యోగం తక్కువ అన్న విషయాలు పక్కన పెట్టి వచ్చిన ఉద్యోగంలో ఎప్పటికైనా చేరితే అతి త్వరలో మరి మీకు మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక చతుర్థ భావంలో శుక్రగ్రహ సంచారం అంటే భాగ్యాధిపతి 4లో సంచరిస్తున్నాడు. ఒక విధంగా ఇది స్థిరాస్తులు సమకూర్చుకునే వారికి, గృహం కొనుక్కుందాం కానీ వాహనం కానీ కొనుక్కుందాం అనుకునే వారికి ఇది అద్భుత అవకాశం. సో ఒక విధంగా చతుర్థాధిపతి అయినటువంటి గురుగ్రహం కూడా అష్టమ స్థానంలో ఉండి శుక్రగ్రహ నక్షత్రంలోకి మారడం జరిగింది మొన్న ఫిబ్రవరి 3వ తారీఖున. ఈ కారణం వల్ల స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, వాహనానికి సంబంధించిన విషయాలు, మాతృస్థానానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఈ రాబోయే వారంలో అనుకూలత ఏర్పడడం జరిగింది. ఏదో ఒక వస్తువు మీకు సమకూరే అవకాశం ఉంది. అది స్త్రీలకి బంగారు ఆభరణాలు లాంటివి కూడా కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటి స్థిరాస్తి లాంటివి దక్కే అవకాశం ఉంది. అది పెద్దల ద్వారా కూడా రావచ్చు. అది గిఫ్ట్ రూపంలోనా, బహుమతి రూపంలోనా, ఆస్తి పంపకం ద్వారా అన్నది పక్కన పెడితే 100% మీ పేరున ఒక స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉంది ఈ సమయంలో. ఇక పంచమ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. 5వ తారీఖు నుంచి కుజుడు పంచమంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒక విధంగా ఇది ఈ ఉన్నత విద్యా అవకాశాల కొరకు కానీ అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ పంచమ స్థానంలో కుజుడు కొంత అనుకూలిస్తాడు. అయితే స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఈజీ మనీ కొరకు ఆశపడే వాళ్ళకి మాత్రం నిరాశ తప్పదు. 100% వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అయితే రాష్ట్రాధిపతి దశమాధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచరించడం, ఒక విధంగా వ్యయాధిపతి కూడా పంచమంలో ఉండడం వల్ల జాతకుడు ఉద్యోగం మారే అవకాశం ఉంది. అంటే ఇక్కడ రాష్ట్రాధిపతి బుధుడు, దశమాధిపతి బుధుడు వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. దాంతోపాటు అష్టమాధిపతి కుజుడు కూడా అక్కడ చేరుతున్నాడు 5వ తారీఖు నుంచి. కంపల్సరీగా ఉద్యోగంలో మార్పులు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పదవీ భంగం కూడా కలగవచ్చు. అంటే ఉద్యోగం పోవడం కానీ, అనుకోకుండా సెలవు పెట్టడం కానీ, లేదంటే ఏదో వాళ్ళు మరి స్వచ్ఛందంగానే పదవీ విరమణ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 5వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. 2 విధాలుగా కూడా ఉంది. దశమ వ్యయాధిపతి కలయిక ఎప్పుడూ కూడా పంచమం దశమానికి అష్టమ స్థానం అవుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే పంచమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా పంచమ భావంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశలు వచ్చినప్పుడు కంపల్సరీగా ఉద్యోగంలో ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల సాధ్యమైన వరకు పంచమ స్థానం ఖాళీగా ఉంటేనే మంచిది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని పోగొట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి అంటే బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, సొంత నిర్ణయాల వల్ల ఆ ఉద్యోగంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతం ఆ స్థితి జరుగుతుంది కాబట్టి జాతకుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపడి ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకుండా జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదన్నప్పుడు కూడా తర్వాత ఉద్యోగం వస్తుందో పక్కన పెట్టి కానీ ఈ సమయంలో మాత్రం కొద్దిగా అవమానకరంగా
పోయే అవకాశం ఉంది కాబట్టి కొద్ది రోజుల పాటు మరి ఉద్యోగం రావడం కూడా కష్టం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వహించడం మంచిది. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, వాటి స్థితిని బట్టి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలను బట్టి పరిస్థితులను బట్టి ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాల స్థితి కొంతవరకు మిక్స్డ్గా ఉండడం జరిగింది. 6వ స్థానంలో శని అనుకూలంగానే ఉన్నాడు. మనం ఇందాక అనుకున్నట్టు ఉద్యోగ ప్రయత్నం చేయలేదని ఖచ్చితంగా ఫలిస్తుంది. సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమంలో ఉండడం కంపల్సరీగా మరి భార్య ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా ధన సహకారం లభించడం కానీ, వ్యక్తిగతంగా వారి యొక్క హోదా పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆయుష్ సంబంధించిన విషయాల్లో ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంది. కొద్ది పెద్దవాళ్ళు ఈ వయసులో, పెద్ద వయసులో ఎవరైనా ఉంటే వాళ్ళు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యం కోసం, మెరుగైనటువంటి వైద్యం కోసం ఏదైనా మంచి వైద్యాలయంలో చేరి వాళ్ళ యొక్క వ్యాధిని నయం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్నాళ్ళ పాటు బస చేసి, అంటే అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండే అవకాశం ఈ రాశివారికి ఈ గురుగ్రహ అనుగ్రహంతో లభించబోతుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ కేతు ప్రభావం వల్ల సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ మంచి అవకాశం రావడం కష్టమవుతుంది. బట్ ఏదైనా ఈ రాశివారు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన గురించి బుధవారం రోజు వినాయకుడికి గరికతో అర్చన చేసుకోవడం, ఉండ్రాలు నివేదనగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% కేతుగ్రహ అనుగ్రహంతో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, సాధారణంగా ఈ వారఫలాలు, మాస ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని అద్భుత యోగాలు రావడం జరుగుతుంటుంది, కొన్ని ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన యొక్క జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఉన్నవి మాత్రమే ఈ గోచారరీత్యా రావడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో లేనివి గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే అవకాశం లేదు. సుమారు ఏదో ఈ మేషరాశి వారికి లాభంలో శని ఉద్యోగం వస్తుంది అనుకుందాం, కానీ వాడి జన్మజాతకంలో కూడా అది రాసి పెట్టి ఉంటేనే శని భగవానుడు ఇవ్వగలుగుతుంటాడు. సో వాడి జాతకంలో వివాహ యోగం లేదు, అసలు వాడి జీవితంలో వివాహ సౌఖ్యం లేదనుకుందాం, వాడికి గురువు సప్తమంలోకి వచ్చినా రాదు, గురువు లగ్నంలోకి వచ్చినా రాదు. అంటే మొత్తం మీద గోచారం అన్నది ఏంటంటే జాతకంలో ఉన్నవి అమలు పరుస్తూ ఉంటాయి. అవి మంచా చెడ్డ, ఎక్కువ తక్కువ అన్నది కూడా ఈ గ్రహాలు నిర్ణయిస్తుంటుంది తప్ప అసలు జన్మజాతకంలో లేనిది గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. సో అందువలన ఏంటంటే దాన్ని జన్మజాతకం ఇంపార్టెంట్ కాబట్టి ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాతకం కరెక్ట్గా లేదు, జీవితం కరెక్ట్గా నడట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి నియమాలు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి అనుకుందాం, ఏలినాటి శని ఉంది అక్కడ, చంద్రుడు ఉన్న వారికి కుంభరాశిలో చంద్రుడు ఉంటే వాడికి కుంభరాశి జన్మశని నడుస్తుంది. మరి అందరికీ ఆ ప్రభావం ఉండదు. కొంతమంది జాతకంలో చంద్రుడితో పాటు గురువు కలిసి ఉండొచ్చు, వాడికి ఒకలా ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు కలిసి ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి ఆ చంద్రుడి పైన గురువు దృష్టి ఉండొచ్చు, వాడికి కూడా ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చంద్రుడు ఒక్కడే కుంభరాశిలో ఉంటాడు, అటు మీనరాశిలో గ్రహం ఉండదు, ఇటు మకర రాశిలో గ్రహం ఉండదు. అంటే ఈ ఒక విధమైన దుర్యోగం ఏర్పడుతుంది అన్నమాట. చంద్రుడికి రెండు పక్కల గ్రహాలు లేకుండా వాడికి వచ్చినటువంటి ఏలినాటి శని చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఒక పక్క గురువు, ఒక పక్క శుక్రుడు ఉండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చంద్రుడికి మంచి బలం ఉండడం వల్ల వాడు ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా గోచారం అన్నది కూడా మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. ఏదైనా జాతక చక్రం జన్మ జాతకమే ఇంపార్టెంటు, దాన్ని బట్టే పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈ గోచారం అనేది టెంపరీగా మనకి చెప్తూ ఉంటుంది. ఏదో మరి సంతాన యోగం లేదనుకుందాం, అసలు ఇబ్బంది పడుతున్నాడు, ఈ పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు వాడు ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించో లేదంటే ఏమైనా దత్తత తీసుకోవడమో ఈ విధంగా చేసుకోవడం వల్ల అది ఇస్తా తప్ప ఒరిజినల్గా మాత్రం ఇచ్చే శక్తి గోచార గ్రహాలకైతే ఉండదు. జాతకంలో ఉందనుకున్నాం, జాతకంలో వాడికి పంచమంలో గురువు ఉన్నాడు, సంతాన యోగం ఉన్నది, దానికి గురువు 5లోకో 9లోకో లగ్నంలోకి వచ్చాడు గోచారీత్యా, ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వద్దనుకున్న సంతానం ఇస్తాడనమాట. మరి అదే అక్కడ జన్మజాతకంలో లేకపోతే ఏమీ కూడా రాదు. రాజయోగమైనా, ధనయోగమైనా, అధికార యోగమైనా, ప్రభుత్వ ఉద్యోగమైనా జన్మజాతకంలో ఉండాలి. ఈ గోచారంలో వచ్చినటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకంలో లేని ఇవ్వడం జరగదు. కేవలం దీన్ని ఒక సింపుల్గా తీసుకోవడం మంచిది. మంచన్నా చెడన్నా దీన్ని కొద్దిగా తీసుకొని మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడం మంచిది. ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, అప్పుడు గోచారీత్యా ఏలినాటి శని ఉంది ఇప్పుడు వద్దు, మంచిది కాదు,
ఇలాగ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ఇదే మెయిన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. బట్ ఏదైనా జన్మజాతకం ఇంపార్టెంట్, దాని దశలు నవాంశ దశాంశ 16 చక్రాలు ఉంటాయి. అలాగే 16 రకాల దశలు పరిశీలించవలసి ఉంటుంది. అనేక రకాల పరిశోధిస్తే తప్ప జాతకుడికి అసలు ఏంటా అన్నది చెప్పడం కష్టమవుద్ది. దాన్ని కట్టి ఏదన్నా జన్మజాతకం ఇంపార్టెంట్, ఈ గోచారం అనేది సింపుల్గా తీసుకోండి. బట్ ఏదైనా కొన్ని కాలానుగుణంగా జనరల్గా జరిగే విషయాలు మేము చెప్తుంటాం కాబట్టి చాలా వరకు జరగచ్చు, జరగకపోయినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. స్వస్తి.